వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. రిమెంబర్ ద వండర్స్ హి హస్ డన్. 105వ దావీదు కీర్తన 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన ఆదరణ వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. చిన్నప్పటి విషయాల నుండి కష్టం కలిగించే విషయాలు, గాయపరిచిన విషయాలు, సంతోషకరమైన విషయాలు, ఇలా ఎన్నెన్నో మనము జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఎందుకనో కొంచెం వెనకడుగు వేస్తాం. అది లోకపు ప్రభావమో తెలియదు, నిర్లక్ష్యమే తెలియదు, కానీ అది మాత్రం వాస్తవమే. లేఖనం మాట్లాడుతుంది, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలిగినవాడు. ఆశ్చర్యకరుడు అని ఆయనకు పేరు. ఎన్నో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరిగించాడు. ఈ దినము మనము కలిగి ఉండుట ఆయన కార్యము కాదా? గడిచిన దినాలలో బహుభయంకరమైన పరిస్థితుల నుండి ఏ అపాయము మన దగ్గరకు రాకుండా చేయి పట్టి నడిపించి ఈ దినము సజీవుల లెక్కలో లెక్కించబడటం నా జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యము కాదా? కొన్ని అననుకూల పరిస్థితులలో, చేయి దాటిపోయిన పరిస్థితుల్లో సాధారణంగా మనం అనుకుంటాం, ఈ మాట చాలా ఎక్కువ వింటూ ఉంటాం కూడా, చేయగలిగిందంతా చేశాం, ఇక దేవుడే ఏదైనా అద్భుతం జరిగించాలి. నిజమే. ఒక నిమిషం నిదానంగా ఆలోచించి చూడు. ఈ దినం మనకున్న కుటుంబం, మనకున్న ఆరోగ్యం, నెమ్మది, సమస్తము కూడా, ఆఖరికి మనము కలిగి ఉన్న ఈ దినము కూడా ఆయన కృప వలన కలిగినది కాదా? ఆయన అనుగ్రహించిన సమస్తాన్ని ఆనందిస్తూనే ఆయన కార్యాలను జ్ఞాపకము చేసుకోనకుండా ఉంటున్నాం. కృతజ్ఞత లేని వారముగా జీవిస్తున్నావేమో. దేవుడు ఈ విషయము పట్ల ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు. ఆయనను ఆయాసపరిచినప్పటికీ కూడా, ఆయనను గాయపరిచినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు ఆయన మనలను మర్చిపోలేదు సుమా. ఇంకా నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తున్నాడు. కఠినపరచబడిన నీ హృదయం, నీ ప్రవర్తన, నీ మార్గం మార్చుకుని ఆయన వైపు చూస్తావేమో, ఆయన దగ్గరకు చేరుకుంటావేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రమాదాల నుండి, అపాయాల నుండి, శోధనల నుండి ఆయన నిన్ను అడక్కుంటానే ఆయన రక్షించాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన పట్ల జరిగించాడు. గడిచిన సంవత్సరాలు జ్ఞాపకము చేసుకుందాం. నీవు చూస్తుండగానే నీ కళ్ళ ఎదుట ఎంతోమంది నశించిపోవటం మర్చిపోయావా? నీ కళ్ళ ఎదుటే ఎన్నో అపాయాలు, ఊహకు మించిన కార్యాలు జరగటం నువ్వెన్నో అనుభవపూర్వకముగా తెలుసుకుని ఉండొచ్చు. వాటన్నిటి మధ్య కూడా నీ చుట్టూ ఆయన కృపా కంచె కావలి ఉంచారు. కనుక నీవు తప్పించబడ్డావు. గొప్ప ఆశ్చర్య కార్యాలు ఒకసారి జ్ఞాపకము తెచ్చుకో. దావీదు మాట్లాడుతూ, నీవు చేసిన మేలులు తలంచుకొందుననుకుంటున్నా, అవి లెక్కకు మించినవై ఉన్నాయంటున్నాడు. కొన్ని విషయాలు మనకు అర్థం కావు, ఇలా ఎలా జరిగిపోయింది అని. ఆ ఆశ్చర్య కార్యాలు ఆయన ఒక్కడే జరిగించగలడు.
అందులోండి నీ కృతజ్ఞత కలిగిన వారమై ఆయన వైపు నీ హృదయాన్ని ఒక్కసారి తిప్పుకోవటానికి సిద్ధపడ్డావా? లేదా ఇంకనూ కృతజ్ఞత లేని వారముగానే జీవిస్తూ ఉన్నామా? ఒక విషయం ఏమంటే, ఈ దినము నువ్వు క్షేమము కలిగి ఉండటానికి నీ కొరకు ఎవరో ఎక్కడో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఈ విషయం నీకు తెలుసా? ఆ ప్రార్థన నీ జీవితములో, నీ మార్గములో ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసింది. నిన్ను ఎరుగనటువంటి వారు నీ కొరకు చేసిన ప్రార్థన నీ జీవితములో ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగిస్తే, నువ్వు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నీవు ఊహించలేని గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. కేవలం ఆశీర్వాదాల కొరకు చూస్తూ నువ్వు అనుకున్నవి జరగటం లేదని నిరుత్సాహపడకు. ఆయన చిత్తానికి నిన్ను అప్పచెప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. గొప్ప ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో అనుభవపూర్వకముగా తెలుసుకుంటావు. ఆ అనుభవములోనికి నడిపించబడులాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగించారు, మీకు వందనాలు. మేమున్న పరిస్థితుల చేత మేము కృంగిపోకుండా నీవు తప్పించి ఆశ్చర్య కార్యము జరిగించేవాడవని విశ్వాసముతో నీ తట్టు చూస్తూ ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన వాడు. నీ కనుదృష్టి మా మీద ఉంచి, నీ కృపాకంచి మా చుట్టూ కావలి ఉంచి, గొప్ప దీవెనలతో మమ్మల్ని నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.